తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. నాగుల చవితి, మరి నాగుల చవితి రోజున ఎటువంటి పూజా విధానాన్ని మనం పాటించాలి? కొన్ని ఆహార పదార్థాలు తినకూడని అంటూ ఉంటాయి, ఆ రోజు తీసుకోవలసినవి ఉంటాయి. అలాగే విశేషంగా అసలు నాగుల్ని ఈ రోజులో ఎలా పూజించాలి తెలుసుకుందాం. వివరించేందుకు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. గత 15 సంవత్సరాలుగా 30,000కు పైగా జాతక పరిశీలన చేసినటువంటి అనుభవం కలిగిన ప్రముఖ జ్యోతిష్యులు బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరి శర్మ గురువు గారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురుగారు, నాగుల చవితి అసలు ఎలాంటి పూజా విధానాన్ని అవలంబించాలి? ఎలా చేసుకోవాలి పూజ? ఇంటి దగ్గర చేసుకోవాలా? పుట్టలో పాలు పోయడానికి పుట్ట దగ్గరికి వెళ్ళాలా? లేకపోతే ఈ విధంగానే చెయ్యాలి నాగుల చవితి అంటూ ఏమైనా నియమాలు ఉన్నాయా? మన శాస్త్రం ఏం చెప్తుంది అసలు? నాగుల చవితి మన ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు ప్రాంతాలలో చాలా గొప్పగా జరుపుకునేటువంటి పండుగనమ్మ. మహిళలందరూ కూడా శ్రావణ మాసంలో ఎలా అయితే నోముల వ్రతాలు చేస్తారో ప్రతి ఇంటి మహిళ కూడా ఈ నాగుల చవితి ఆరాధన సర్పాలకు చేసుకుంటారు. అయితే మనము గమనించుకున్నట్లయితేనమ్మా, శ్రావణ మాసంలో వచ్చే పంచమిని నాగ పంచమి అని అంటాం. ఆ తర్వాత కార్తీక మాసంలో పంచమి వెనకాల ఉండేది చవితి కదా, కార్తీక శుద్ధ చవితిని నాగుల చవితి. అంటే దీని వెనక ఉన్నటువంటి అంతరార్థం గమనించుకున్నట్లయితే మనకు వేదాలలో ఎక్కడ కూడా ఈ నాగదేవత పూజా విధానం ప్రస్థానం లేదమ్మా. వేదాలలో ఉనికి ఉంది తప్ప పూజా విధానం ప్రస్థానం లేదు. బ్రాహ్మణ్యము, పురాణాలు, వీటికి సంబంధించినటువంటి విషయాల్లో ఈ సంబంధించినటువంటి ప్రస్తావన అనేటువంటిది ఉంది. అయితే నాగుల పంచమి నుంచి నాగుల చవితికి చూసుకుంటే 3 మాసాలు, అంటే మొత్తం 90 రోజుల పాటు ఉండేటువంటిది. మనకు శ్రావణ మాసం పంచమి నుంచి కార్తీక మాసంలో వచ్చే చవితి వరకు 3 మాసాలు ఉంటాయి. అంటే సర్పదేవత ఆరాధన ఈ 90 రోజుల పాటు ఒకప్పుడు చేసేవాళ్ళు విధిగా. తద్వారా అనేకమైనటువంటి దోషాలు తొలగిపోవడానికి మనకు దోహదపడేది శ్రావణం నుంచి ఇప్పుడు కార్తీకం. అయితే ఇది రాను ఈ విధానం కనుమరుగై మొదటి రోజు అయినటువంటి నాగుల పంచమి అనగా శ్రావణ పంచమి రోజున పూజ, తర్వాత ఆఖరిదైనటువంటి నాగుల చవితి అయినటువంటి కార్తీక మాసం చవితి రోజున పూజా విధానం అనేటువంటిది ఆచరణలోకి ఇప్పుడు వస్తున్నది. సాంప్రదాయంగా అదే జరుగుతూనే ఉన్నది 1000 ఏళ్ల నుంచి కూడా. అయితే తద్వారా ఈ యొక్క పూజా విధానాన్ని గనక తెలుసుకుంటేనమ్మా, మానవులకి అత్యవసరమైనటువంటిదనే చెప్పవచ్చు ఈ కాలానికి. ఎందుకనంటే పూర్వకాలంలో ప్రతి వ్యక్తికి కూడాను ఇమ్యూనిటీ అనేటువంటిది ఉన్నది. కాబట్టి సహజంగానే అనేక రకాలైనటువంటి రోగాల బారిన పడకుండా చాలా మంది ఉన్నారు. కానీ ఇప్పుడు చిన్న పిల్లల దగ్గర నుంచి ఈఎన్టీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా, ఆ ఈఎన్టీ ప్రాబ్లమ్స్ ఈ యొక్క నాగదేవత ఆరాధనతో చాలా మటుకు తొలగిపోతాయి. దీనికి లింక్ ఉంది. ఎందుకనంటే సర్పదేవత ఆరాధన అన్నప్పుడు ఈ సర్పదోషం ఉన్నటువంటి జాతకాల్లో, అంటే వీక్షించేటువంటి సుమన్ టీవీ ప్రేక్షకుల్లో ఎవరైనా కానీ మీ పిల్లలు చెవి, ముక్కు, గొంతు వ్యాధులతో బాధపడుతున్నా, చర్మ సంబంధమైనటువంటి దోషాలతో బాధపడుతున్నా, ఇటువంటి వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా జాతకంలో ఈ సర్పదోషం ఉండి తీరుతుంది. మరీ ముఖ్యంగా వంధ్యాత్వము కలిగినటువంటి స్త్రీలకి, అనగా కాకవంధ్య, ఇలా అనేక రకాలైనటువంటి వంధ్యా దోషాలు ఉంటాయి. ఈ దోషాల్లో ఉన్నటువంటి వాళ్ళకి కూడా ఈ యొక్క దేవత ఆరాధన. అలాగే మనకు సైన్స్ ప్రకారం చూసుకుంటేనమ్మా, కేవలం సంతానం కలగకపోతే ఈ రోజు సమాజంలో ఎక్కడో ఒక చోట స్త్రీనే నిందిస్తున్నారు. స్త్రీకి కూడా కారణం అవ్వచ్చు, కానీ స్త్రీతో పాటుగా పురుషుడికి కూడా. ఎందుకనంటే పురుషుడి యొక్క కణాల్లో మొబిలిటీ కనుక లేకపోతే మృత కణాలు అని అంటారు. తద్వారా ఏమవుతుంది, సంతానం జరగదు. కేవలం స్త్రీనే కాదు, పురుషుడి జాతకంలో కూడా మృత కణాలు ఉన్నాయని మనం జాతకం చూస్తే, వీళ్ళ జాతకంలో మొబిలిటీ తక్కువ ఉందండి, డాక్టర్ సంప్రదించండి, మంచి జరుగుతుందంటే అవునండి టెస్ట్ చేయించుకున్నాం అని చెప్తారు. కారణం ఏంటంటే ఈ సర్పదోషం ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ఇలాంటివి వాళ్ళ జాతకాల్లో ఉంటాయి. మరీ ముఖ్యంగా చర్మ సంబంధమైనటువంటి దోషాలు. అంటే ఈ సృష్టిలో చర్మము వదిలేటువంటి ప్రాణి కేవలం పాము, కుబుసాన్ని విడుస్తుంది.
మన శరీరంలో కూడా చర్మం పైన కానీ సోరియాసిస్ అంటాం, అంటే పై చర్మం తొలగిపోయి లోపల ఉన్నటువంటి పొర, మెలనిన్ అనేటువంటి పదార్థం లేకపోవడం, దీనికి ఈ యొక్క సర్పగ్రహాలతో సంబంధం ఉన్నప్పుడు అటువంటి వ్యాధి వస్తుంది. అందరికీ రాదే. అలాగే సోరియాసిస్, చర్మము పొట్లు పొట్లుగా రాలిపోతుంటుంది. ఎవరికైతే తలలో చుండు ఎక్కువగా ఉంటుందో అది కూడా పొట్టు పొట్టుగా రాలిపోతుంది కదా. ఈ సర్పగ్రహ ప్రభావ దోషం ఉన్నటువంటి జాతకాల్లో ఇటువంటి మనకు సంతానానికైనా కానీ ఈఎన్టీ ప్రాబ్లమ్స్ కానీ, ముఖ్యంగా స్త్రీలలో వంధ్యా దోషములు, అంటే ఇప్పుడు పీసీఓడి ప్రాబ్లమ్స్తో చాలా మంది అమ్మాయిలు బాధపడుతున్నారు. ఇటువంటి దోషాలు తొలగడానికి కూడా తీసుకునే వైద్యంతో పాటు దేవతా ఆరాధన చేసుకోవాలి. పూర్వకాలంలో ఇవి చేసేవాళ్ళు కాబట్టి ఎటువంటి సమస్యలు వచ్చినా కొద్దిపాటి వైద్యముతో ఆరోగ్య సమస్యల్ని అధిగమించారు. నేను ఎక్కడ కూడా పూర్తిగా ఈ పూజలు చేసుకుంటే ఆరోగ్యం కుదుట పడుతుందని ఎక్కడ శాస్త్రంలో లేదు. ట్రీట్మెంట్ తీసుకుంటూ వైద్యుని సంప్రదిస్తూ ఈ సంబంధించినటువంటి ఏ గ్రహ ప్రభావం వల్ల ఎటువంటి వ్యాధులు వస్తున్నాయో ఆ గ్రహానికి సంబంధించినటువంటి దేవతా ఆరాధన చేసుకోవడం వల్ల ఇటువంటివి చాలా తొందరగా తగ్గుముఖం పడతాయి. అందుకనే మన ఆచార సాంప్రదాయాలలో వివిధ వృక్ష ఆరాధన, జంతు ఆరాధన, దేవతా ఆరాధన, మానవ ఆరాధన అంటూ వచ్చాయి. కాబట్టి ఈ రోజున తప్పకుండా వల్మీకము పూజ అనేటువంటిది చేయాలమ్మా. అయితే దీనికి విధి విధానాలు కూడా మనకు శాస్త్రంలో చెప్పబడి ఉన్నాయి. పొద్దున్నే మనకి ఏమైపోయింది, ఈ శనివారం కాబట్టి 25వ తారీఖు రోజున మనకు ఈ యొక్క నాగ చవితిగా మనం పూజ జరుపుకోవాలి. తర్వాత అనురాధ నక్షత్రం ఉంటుంది ఆ సమయానికి, శని ప్రభావం కాబట్టి మంచి శుభమైనటువంటి నక్షత్రం. ఉదయాన్నే సూర్యోదయానికి ముందే కాలకృత్యాదులు తీర్చుకొని చక్కగా తలంటి స్నానం ఆచరించాలి. పురుషుడైనా స్త్రీ అయినా చేయవచ్చు, దీనికి కేవలం స్త్రీలే చేయాలని నియమం లేదు. చేసి ఆ రోజున నియమాన్ని పాటించాలి. ఏంటి నియమం అంటే వ్రత నియమం. ఎటువంటి ఉడికించిన పదార్థాలు కానీ వేడి చేసేటువంటి పదార్థాలు కానీ భుజించకూడదు. ముఖ్యంగా పగలు నిద్రించకూడదు. ఈ యొక్క నాగుల చవితి సందర్భంగా తెల్లారగట్లనే ఉదయాన్నే లేచి ఇంట్లో తులసి చెట్టు దగ్గర దేవతా పూజా మందిరంలో దీపారాధన చేసి వల్మీకము ఉన్న చోట వెళ్ళాలమ్మా. అంటే పుట్ట ఉన్నటువంటిది. ఆ చోటుకు వెళ్ళిన తర్వాత అక్కడ ఆ పుట్టకి అలంకరణ చేయాలి. కానీ ఈ రోజున చాలా మంది చేసే తప్పు ఏంటంటే సినిమాల్లో సీరియల్స్లో ఏదో నాగదేవత పూజ అనే సీన్ ఉన్నప్పుడు ఆ పుట్టకి మంచిగా ఆ యొక్క సీన్ పండాలనే ఉద్దేశంతో ఎక్కువగా పుట్ట మొత్తం అంతా పసుపు కుంకుమతో చూపిస్తారు. అదే నిజంగా అనుకొని మన వాళ్ళు కూడా పోయి కిలోలు, పావు కిలోలు, 100 గ్రాములు, 50 గ్రాముల పసుపులు కుంకుమలు తీసుకుపోయి పుట్ట చుట్టూ ఇలా అక్షితలు జల్లినట్టు జల్లుతారు. ఇది మహాదోషం అమ్మ. ఎందుకంటే ప్రస్తుతం దొరికేటువంటి కెమికలైజ్డ్ సంబంధించినటువంటి పసుపు కుంకుమ ఏది సహజంగా దొరుకుతున్నాయి లేవు. పైగా మీకు వల్మీకం ఉన్న చోట ఖచ్చితంగా పాము సంచరిస్తుందనే కదా అక్కడికి వెళ్ళేది మనం. నాగదేవత అందులో ఉంటుందనే కదా. పాముకి ఎప్పుడైతే పసుపు తగులుతుందో అది దానికి చర్మ వ్యాధి కలుగుతుంది, అంటే దానికి ఎలర్జీ వస్తుంది. శాస్త్రంలో ఉంది, సైన్స్ లో పరంగా చూసినా కానీ. కాబట్టి అందుకనే కేవలం అలంకరణగా ఒక బొట్టు పెట్టాలి పసుపు కుంకుమతో. పిండితో వేస్తారమ్మా. పసుపు అక్కడ ఉండదు, కానీ సినిమాలు చూసి మన వాళ్ళు నేర్చుకుంటున్నారు అట్లా, తప్ప అక్కడ అటువంటిది లేదు. తరువాత చాలా మంది పుట్టలో పాలు పోస్తుంటారు. పుట్టలో పాలు పోయడం కాదమ్మా. నాగదేవత స్వీకరించాలి అన్నప్పుడు ఒక మట్టి పాత్రలో కానీ లేకపోతే ఇత్తడి పాత్రలో కానీ, రాగి పాత్ర వాడకూడదు, ఇత్తడి పాత్ర కానీ మట్టి పాత్ర కానీ తీసుకుని వెళ్ళి అందులో పాలు పోసేసి ఆ పుట్ట చుట్టూ కూడా పసుపుతో తడిపినటువంటి దారాన్ని ఒక 11 చుట్లు ఆ చుట్లు చుట్టి, లేదా 3 చుట్లైనా 5 చుట్లైనా చుట్టి, తరువాత దేవతా ఆరాధన ఆ యొక్క వల్మీకానికి నమస్కారం చేసి 11 ప్రదక్షిణలు కానీ 5 ప్రదక్షిణలు కానీ చేయాలి. ప్రదక్షిణ చేస్తున్నంతసేపు ఓం మానసాదేవ్యై నమః అనుకుంటూ, లేదా ఓం సుబ్రహ్మణ్యాయ నమః, శరవణ భవాయ నమః అనుకుంటూ ప్రదక్షిణలు చేయాలి. చేసి చలివిడి కానీ, చిమ్మిలి కానీ, అరటిపండు కానీ, తర్వాత ఆ పాత్రలో ఉండినటువంటి ఆవు పాలను కానీ పెట్టి నైవేద్యం పెట్టి నమస్కారం చేసి ఇంటికి రావాలి. ఇది విధానంగా చేయమని. ఎందుకంటే అందరూ జనసంచారం ఉన్నప్పుడు పాములు రావమ్మా. సినిమాల్లో ఎట్లా ఉంటది,
వాళ్ళందరూ వచ్చి ఉండగానే నాగుపాము వస్తుంది, ఆశీర్వదిస్తుంది, నమస్కారం అనగానే తల మీద ఆశీర్వదిస్తుంది. సెట్టింగ్ అమ్మది, అది సినిమాటిక్. అది నిజంగా అట్లా వస్తాయేమో పాములు అని చెప్పి మన వాళ్ళు గంటల కొద్దిగా ఆ పుట్టల దగ్గర కూర్చొని వేచి చూసి రాదని వెళ్ళిపోతారు. అలా చేయకూడదు. జనసంచారం ఉన్న చోట పాములు ఎప్పుడూ నిలబడవు. ఇది ఇక తరువాత ఆ తదనంతరం ఆ వెళ్ళిపోయే ముందు ఆ పుట్ట దగ్గర ఉన్నటువంటి మట్టిని తీసుకొని ఈ 2 చెవులకి అద్దుకోవాలి. అదే ప్రసాదం. ఇంకేం పుట్ట దగ్గర తీసుకోదగిన ప్రసాదం ఏమీ లేదు. ఆ పుట్ట దగ్గర ఉన్నటువంటిది ఈ చెవి దగ్గర. ఈ చెవి తమ్మకి శరీరంలో ఉండేటువంటి నాడులకి ఎక్కడో అవినాభావ సంబంధం ఉంది కాబట్టి ఆ పుట్ట మన్నుని చెవి దగ్గర ఇలా చెవి తమ్మెలకి పెట్టుకొని వస్తాం. ఇది ఆ రోజున చెయ్యాల్సినటువంటిది. ఇక తదనంతరం ఎలాగో కార్తీక మాసము కాబట్టి ఈ సర్పము ఆసనంగా చేసుకున్న పౌళింపుగా ఉన్నటువంటి వాడు విష్ణు భగవానుడు, ఆభరణంగా ధరించిన వాడు ఈశ్వరుడు. కాబట్టి 2 శివకేశవులకి ఇద్దరికి కూడా ప్రీతికరమైనటువంటి సంబంధించినటువంటిదిగా నాగదేవత. కాబట్టి నాగదేవత ఆరాధన ఈ సంబంధించినటువంటి దేవాలయంలో చేసుకుంటే ఇంకా విశేషమైనటువంటి ఫలితం కలుగుతుంది. వీక్షించేటువంటి ప్రేక్షకులకి కూడా ఈ యొక్క కార్తీక పౌర్ణమి చాలా అద్భుతమైనటువంటి రోజు. నవంబర్ 5వ తేదీన సకల పాపాలని తొలగించేటువంటి రోజు. ఆ రోజున ఈశ్వర ఆరాధన ఖచ్చితంగా చేసుకోవాలి. అందుకే మీ జాతకరీత్యా కలుగు విద్య, వివాహ, ఉద్యోగ, దాంపత్య, సంతాన, అనారోగ్య సమస్యల నివారణకి సుప్రసిద్ధ మహిమాన్విత కాశీ క్షేత్రంలో సర్వదోష నివారణ పూజలు, హోమాలు జరిపించి శక్తిపాతము చేసినటువంటి కరుంగలిమాల మీకు ఇవ్వడం జరుగుతుంది. గుర్తుపెట్టుకోండి, ఇది కాశీ క్షేత్రంలో జరపబడుతుంది. అవకాశం ఉన్న వాళ్ళు కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి మీ కొత్త నామాలు నమోదు చేసుకోవచ్చు. ఇక విశేషంగానమ్మా కేవలం శివకేశవుల దేవాలయంలో మాత్రమే చేయాల్సినటువంటి పరిహారాన్ని కూడా చెప్తాను. తప్పకుండా. ఈ యొక్క పరిహారం చేయడం ద్వారా సకల దోషాలు తొలగిపోతాయి. ముఖ్యంగా ఎవరి జాతకంలోనైతే కుజదోషముతో కానీ, సర్పదోషముతో కానీ, కాలసర్పదోషముతో కానీ బాధపడుతూ ఉండి సమస్యల వలయంలో చిక్కుకొని ఏ సమస్య పరిష్కారం కాకుండా ఇబ్బంది పడుతుంటారో, ముఖ్యంగా ఎవరి జీవితంలోనైనా విద్య, వివాహ, ఉద్యోగ, దాంపత్య, సంతాన, అనారోగ్య సమస్యల నివారణకు సంబంధించి ఈ విధంగా. కాబట్టి శివాలయంలో కానీ విష్ణు ఆలయంలో కానీ రావి చెట్టు ఉంటుంది. ఆ రావి చెట్టు కింద ఖచ్చితంగా సర్పదేవత ఆరాధన, సర్ప ప్రతిమ ఉంటుంది. కాబట్టి ఆ సర్ప ప్రతిమకి ఆవు పాలతో, ఆవు నేతితో మరియు తేనెతో ఈ 3టితో అభిషేకం జరిపించి తదనంతరం మానసాదేవి నమః లేదా శరవణ భవాయ నమః అనుకుంటూ ఒక 21 ప్రదక్షిణలు చేసి వచ్చి ఆ విధంగా వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చి, ఇది మీరు చేయాల్సింది ఉదయం 5 నుంచి 10 గంటల లోపలనే దీనికి సంబంధించిన ముహూర్తం. ఈ విధంగా చేయడం. పగలు మాత్రం నిద్రించకూడదు. రాత్రంతా కూడా దేవత ఆరాధన చేసుకోవచ్చు. ఉపవాసం ఉండగలిస్తే ఉండవచ్చు. ముఖ్యంగా ఎవరి జాతకంలోనైతే పిల్లలు మాటి మాటికి అనారోగ్య సమస్యలతో బాధపడుతుంటారు, షష్ఠీదేవి పూజ అంటారు కదమ్మా, ఈ విధంగా పూజ చేసుకోవచ్చు. అలాగే ఇటువంటి బాలారిష్ట దోషములతో ఉన్నటువంటి వాళ్ళు ఈ పరిహారాన్ని పాటించడం ద్వారా పిల్లల యొక్క సంబంధించినటువంటి దోషాలు తొలగిపోతాయి. ముఖ్యంగా అపమృత్యు భయ దోషాలు తొలగిపోతాయి. మళ్ళీ తెల్లవారు గట్లని లేచి మళ్ళీ తలార స్నానం ఆచరించి మళ్ళీ పుట్ట దగ్గరికి పోయి ఒకసారి నమస్కారం చేసుకొని మళ్ళీ ఆ రావి చెట్టు దగ్గర ఉన్నటువంటి నిన్నటి రోజున అనగా చవితి రోజున పూజ చేసినటువంటి ఆ యొక్క వృక్షానికి నమస్కారం చేసుకొని వెళ్ళిపోతే ఆ వ్రత సమాప్తి అవుతుంది. తద్వారా జాతక చక్రంలో ఉన్నటువంటి దోషాలు, ఈ సర్పదోషము, కాలసర్పదోషము, అలాగే ఎవరి జాతకంలో, స్త్రీ జాతకంలోనైతే అష్టమ స్థానంలో రాహువు కానీ, కేతువు కానీ, కుజుడు కానీ, లేదా శని కుజులు కానీ, పాపగ్రహాలైనటువంటి శని, రాహు, కేతు, కుజగ్రహాల్లో ఎవరు ఉన్నా ఆ దోష ప్రభావం వలన వైధవ్య దోషాన్ని పొందే అవకాశం ఉంటుంది జాతకరీత్యా. ఇది శాస్త్రంలో ఉంది. కాబట్టి దీనికి సంబంధించినటువంటి విధంగా ఈ దోష పరిహారార్థం ఈ నాగుల చవితి రోజునే చేసుకునే అవకాశం. మళ్ళీ కావాలంటే మళ్ళీ వచ్చే నాగుల పంచమి శ్రావణ మాసం వరకు ఎదురు చూడాలి. కాబట్టి ఇప్పుడు చేసుకోవడమే ఇదే ఉత్తరం. వీక్షించే ప్రేక్షకులు ఈ వివరం చూసిన తర్వాత సాధ్యమైనంతగా మీ దగ్గరలోని వాళ్ళకి తెలియచేయండి. రేపొక్క రోజే ఆచరించేది, మళ్ళీ ఆచరించే అవకాశం దొరకదు. కాబట్టి ఇదంతా ఈ విధంగా ఆచరణ చేయడం తప్పకుండా మంచి ఫలితం దొరుకుతుంది. అలాగే ఈ సంవత్సరం గురుడు మారాడు. ఈ గురుడు మారిన ఆరభ్యత ప్రధానంగా మిథున రాశి వారికి
కన్యా రాశి వారికి, అలాగే వృశ్చిక రాశి వారికి, మరియు మకర రాశి వారికి, మీన రాశి వారికి తప్ప మిగతా రాశిలో జన్మించిన వారికి కొన్ని ఇబ్బందికర పరిస్థితులు. అంటే మేష, వృషభ, కర్కాటక, సింహ, తుల, ధనుస్సు, కుంభ రాశుల్లో జన్మించిన వారికి సరిగ్గా జరగదు, కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటుంటారు. కాబట్టి ఇటువంటి దోషాలు ఉంటాయి, గురు ప్రభావం బాగలేకపోవడం. అలాగే శని బాగోలేడు కాబట్టి మేషం, మిథున, కర్కాటక, సింహ, కన్య, వృశ్చిక, ధనుసు, కుంభ, మీన రాశిలో జన్మించిన వారికి కూడా దోషాలు ఉన్నాయి. కాబట్టి కార్తీక పౌర్ణమి రోజున మన పీఠం ఆధ్వర్యంలో కాశీ క్షేత్రంలో నవంబర్ 5 కార్తీక పౌర్ణమి రోజున అందరికీ అందుబాటులో ఉండే విధంగా సర్వదోష నివారణ పూజల హోమాలు జరిపించడం జరుగుతుంది. అవకాశం ఉన్న వాళ్ళు కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి మీ గోత్రనామాలు నమోదు చేసుకోవచ్చు. శక్తిపాతం చేసినటువంటి కరుంగలి మాల ఇవ్వడం జరుగుతుంది. తప్పకుండా చక్కగా వివరించారు గురుగారు, ధన్యవాదాలండి. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.